అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక కీలక సమావేశం జరిగింది. దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్, సెక్రటరీలో పనిచేసే హెచ్ఓడీస్ మొత్తం అటెండ్ అయ్యారు. సీఎస్తో పాటు మిగతా హెచ్ఓడీస్, సీఎం సెక్రటరీస్ మొత్తం కూడా అటెండ్ అయ్యారు. ఏంటంటే ఈ 2 సంవత్సరాలలో మనం ఎందుకు ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం, మనం ఎందుకు ఫెయిల్ అయినాం అనే దాని మీద రివ్యూ. ఇది మంచి రివ్యూ పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత అసలు విషయాల్లో రివ్యూలే ఉండవు. అసలు వారాలు నెలలు రివ్యూలే ఉండవు అసలు. కానీ 2 సంవత్సరాల తర్వాత మాత్రం ఒక మంచి రివ్యూ, మనం ఎందుకు ఫెయిల్ అయినామన్న రివ్యూ ఒకటి పెట్టుకున్నారు. అయితే మనం ఎందుకు ఫెయిల్ అయినామన్నప్పుడు దానిలో అధికారుల పాత్ర ఉంటుంది, రాజకీయ నాయకుల పాత్ర, పరిపాలకుల పాత్ర కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులతో తప్పని తెలిసినట్ట మొత్తం రేవంత్ రెడ్డి గారు. మొత్తం మీ వల్లనే మేము ఫెయిల్ అయినాం, మీ వల్లనే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, మీరు ప్రభుత్వ పథకాలను జనాలకు సరిగ్గా తీసుకెళ్ళలేకపోయినరు, ప్రజలంతా అసంతృప్తితో ఉన్నది మీ వల్లనే, మీరు ఇంకా సహకరిస్తలేరు. దీని మీద మాట్లాడినంట. అసలు కొందరు అధికారులు ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారంట. అసలు మనం దీని మీద ఇంకా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అసలు ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ప్రభుత్వ పెద్దలు కూడా తెలుసు అనే విషయం క్లియర్ కట్. ఇక ఎవరో చెప్పడం కాదు, ఆల్రెడీ జనం అంతా ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు, అది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అధికారులను అడుగుతున్నారు ఎందుకు అని అన్నారంటే వీళ్ళు ఫెయిల్ అయిన విషయం వాళ్ళకే అర్థమైపోయింది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే 100 మందికి రీచ్ అవుతాం మనం, కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందో మాట్లాడదాం మనం. ఇప్పుడు ఏమైందంటే ఒక పిల్లగాడు ఫెయిల్ అయ్యిండు. పిల్లగాడు ఫెయిల్ అయితే తల్లిదండ్రులు ఏం చేసినంటే పోయి టీచర్ని అడుగుతారు, మా పిల్లాడు ఎందుకు ఫెయిల్ అయ్యిండు అని. చదువుకోలేదు కాబట్టి ఫెయిల్ అయినాడు. కాదు నీ వల్లనే మా పిల్లాడు ఫెయిల్ అయినా టీచర్ని అడుగుతున్నారు వీళ్ళు. ఆయనే ఉంటున్నాడు, మరి ఇంతమంది పాస్ అయినారు కదా మీ ఒక్కడు ఎందుకు ఫెయిల్ అయినా అడుగుతున్నారు. సేమ్ మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అట్లే ఉంది. ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్న విషయం వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక 1 ఇయర్కే తెలిపోయింది. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది గవర్నమెంట్ వచ్చి దగ్గర. ఇప్పుడు 2 ఇయర్స్లో మనం ఎందుకు ఫెయిల్ అయినామని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. కొందరు అధికారులు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. తర్వాత అన్ని విభాగాల కార్యదర్శులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చి పనుల పురోగతి మీద సమీక్ష చేయాలి, నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదు, 2 సంవత్సరాలు అయ్యి గవర్నమెంట్ వచ్చినా కూడా సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని హెచ్చరించినట్ట. గాడి తప్పిన పాలనను బాధ్యత వహించాల్సి ఉంటుందని గట్టిగా చెప్పినట్ట. గాడి తప్పిన పాలన అసలు ఎక్కడుంది పాలన, ఎక్కడ గాడి తప్పింది, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, రోడ్డు మీద ఎక్కి అర్ధరాత్రి కూడా తిట్టుకుంటున్నారు వాళ్ళు పంపకాల మీద. ఒక మంత్రి మీద ఇంకో మంత్రి పెత్తనం చెలాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డబ్బుల సంపాదన మీద కాన్సన్ట్రేషన్ చేసినారు. అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందా తెలంగాణలో గాడి తప్పిందని. సరే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడుగుదాం గవర్నమెంట్ని. అధికారులు ఎప్పుడు పనిచేస్తారు, మీకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్నప్పుడు పనిచేస్తారు. మనకే అవగాహన లేదనుకో, మన కింద పనిచేస్తే ఏం పని చేస్తారు, మనకు మినిమం అవగాహన ఉండాలి. మనం అవగాహన లేకుండా ఫెయిల్ అయినాం. నువ్వు చదవకుంటే టీచర్ ఏం చేస్తాడు, ఆ పేపర్ ఎట్లున్నదంటే నేను రాసిన జవాబు కరెక్టే ఉంది, నువ్వు పెట్టిన ప్రశ్నే తప్పు ఉంది అన్నట్టు ఉంది. ఇది వాళ్ళకి అధికారం ఇచ్చినాం, అధికారులను చూసి ఏమి ఇవ్వలేదు, వీళ్ళని చూసి ఇచ్చినాం. అయితే అధికారుల్లో కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. వీళ్ళ ఫెయిల్యూర్స్ నేను చెప్తా ఎక్కడెక్కడ ఉన్నాయో. ఏంటంటే నిజానికి కూడా ప్రభుత్వంలో ఆఫీసర్స్కి ఫ్రీడమ్ ఏం లేదు. ప్రభుత్వంలో ఆఫీసర్స్ మీద చాలా నిఘా ఉంది. వీళ్ళకి చెప్తే వీళ్ళు చెప్పినట్టు ఇంటే ఓకే, వీళ్ళు ఎట్లా అంటే అట్లే. ఇప్పుడు అదేగా నడుస్తున్నది. వీళ్ళు ఏ ఫైల్ కావాలన్నా ఆ ఫైలే మూమెంట్ అవుతుంది, లేకపోతే ఆ ఫైల్ మూమెంట్ కాదు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు వాళ్ళందరూ మీరే స్వేచ్ఛ వచ్చిందని చెప్పినారు, వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంబడి ఉండే మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే తొట్టి గ్యాంగు చాలా ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళంతా చాలా ఫ్రీగా ఉన్నారు. చేతిలో పైసలు లేకపోతే ఆఫీసర్లు ఏం చేస్తారు. మొన్న మౌనార్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఏం రాసిండు, ఆఫీసర్ని పిలిచి ఈ మోరీ చేయాలి అంటే చేసాం సార్ అంటారు. తర్వాత రేపో ఎల్లుండో ఫోన్ చేసి ఏమైందా అంటే పైసలు లేవంటారు. పైసలు ఎవరు ఇవ్వాలి, ఇస్తే ఎమ్మెల్యే ఇవ్వాలి లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలి. సేమ్ అదే సిచ్యువేషన్. పైసలు లేవు, ఏం లేవు. పైసలు ఏం లేకుండా ఉత్తగా ఆఫీసర్స్ పని చేయాలంటే ఎడికెళ్ళి పని చేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖకు ఇంపార్టెంట్ ఇస్తుందో ప్రభుత్వానికే క్లారిటీ లేదు. అసలు ఎన్ని నిధులు ఖర్చు చేయాలి, ఎట్లా నిధులు రాబట్టాలి, ఇట్లాంటి ఏది గవర్నమెంట్ దగ్గర లేదు. అసలు ఏ డిపార్ట్మెంట్కు ఏ శాఖకు ప్లానింగ్ లేదు. ముందు వీళ్ళ ప్లాన్ ఏందో చెప్తే కదా, ముందు పాలసీ చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది. ఈ గవర్నమెంట్లో ఏ పాలసీ లేదు. ఇండస్ట్రియల్ పాలసీ ఏముంది, లేకపోతే పర్మిషన్ ఇచ్చేందుకే ప్లానింగ్ ఏముంది వీళ్ళ దగ్గర, ఏ ప్లానింగ్ లేవు. ఏ ప్లానింగ్ లేనప్పుడు
అసలు సీఎం ఆలోచన ఏందో తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. కీలక వ్యక్తులు, కీలక మంత్రులే వాటాల కోసం కొట్లాడుతుంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పనిచేస్తుంది? అసలు సేమ్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కనుక ఒక ఆఫీసర్ను, ఎంఆర్ఓను, ఆర్డీఓను పిలిచి జయవాయ అంటే సరే అని చెప్పి తర్వాత పైసలు ఎట్టాడుతారో ఈ డిపార్ట్మెంట్లకు కూడా రేవంత్ రెడ్డి ఏడుకోబోయి ఒక హామీ ఇస్తాడు, ఇది చేయాలని. వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని డబ్బులు అడుగుతారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆఫీసర్ అయినా కూడా మన ఫెయిల్యూర్ను మంది మీద రూయడం ఎందుకు? ఫెయిల్యూర్ అయింది మనం. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఇదే ఆఫీసర్ కదా పనిచేసింది. ఏమైనా అప్పటికిప్పటికి మారినరా? వీళ్ళే, ఇదే ఆఫీసర్లు, ఇవే డిపార్ట్మెంట్లు, ఇవే సెక్రటేరియట్, ఇదే ఉద్యోగులు, వీళ్ళే పనిచేసిండ్రు. పని చేయించుకునే చేతులు ఉంటుంది వ్యవహారం అంతా. మనం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినామంటే మన చేతనైతే లేదని అర్థం. ఇప్పుడు దీనివల్ల ఏమర్థమైంది? అసలు వీళ్ళు ప్రజలకు మెల్లి చేసే స్కీమ్స్ ఏమున్నాయి అమలు చేయడానికి? ఉచిత బస్సు ఆడ పడేసిండ్రు, దానికి డబ్బులు ఇచ్చేది లేదు ఎవ్రీ మంత్. వాళ్ళ సాగు వాళ్ళు దస్తున్నారు. మీరు అదొక్కటి చెప్పుకొని బతుకుతున్నారు 2 సంవత్సరాల నుంచి. అంతకు మించి మీరు జనాలకు తెచ్చిన స్కీమ్స్ ఏంది, అవి అమలు చేయకపోవడం ఏంది, అసలు ఏంది? 2 ఏళ్ళు పూర్తయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫలితాలు గట్టిగా జనాలకు చూపించలేకపోయింది. ఇది పర్ఫెక్ట్ కదా? వీళ్ళ తప్పును అధికారుల మీకు నెడుతున్నారంటే వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నాం కానీ అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఏమైనా అడ్డుకుంటున్నారా? వీళ్ళు ఏమైనా చేయబోతే వాళ్ళు ఏమైనా అడ్డుపడరా? వీళ్ళు 25,000 రూపాయల మహిళలకు ఇస్తుంటే వీళ్ళు వద్దు అన్నారా ఆఫీసర్లు ఎవరన్నా? వీళ్ళు తులం బంగారం ఇస్తామంటే వద్దన్నారా? రైతు భరోసా ఇస్తామంటే వద్దంటున్నారా? ఇంకా వీళ్ళు ఏమేమో చేస్తామంటే వద్దంటున్నారు ఎవరన్నా? ఎవ్వరే వద్దంటలేరు. వీళ్ళకి చేతగాక ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఏంటంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కంప్లీట్గా నిర్వీర్యమైంది. అసలు చాలా బలహీనపడ్డది. పాలసీలు లేవు. పాలసీ అమలు ఉన్న పాలసీలు కూడా సిస్టమ్ను సర్దిద్దే చర్యలు కూడా ఇప్పటిదాకా తీసుకోలేదు. సరే, కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాకపోవచ్చు. 6 నెలలకో, సంవత్సరానికో, సంవత్సరానికో, 2 సంవత్సరాలు అయినా కూడా మీకు ఇంకా అడ్మినిస్ట్రేషన్ అర్థం కాలేదంటే దాని అర్థం ఏంది? మీరు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మీరు మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడేదో అధికారులు తప్పు చేసినట్టే కూడా జనం నమ్మరు, జనం వినరు. నేను ఇందాక చెప్పినట్లే ఇదే అధికారులు అంతకుముందు కూడా పనిచేసిండ్రు, చేయించుకున్నది ఆయన చేతిలో ఉంటుంది ఇవన్నీ కూడా. అయినా సీఎం చేసింది ఏంది? ఇప్పుడు ఆఫీసర్లు ఫెయిల్ అయ్యిందంటే దానికి కారణం కూడా ముఖ్యమంత్రి కారణం కదా. ఆయన కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే అధికారులు కూడా తప్పు చేస్తారు. అధికారులు తప్పు చేస్తుండొచ్చు. అధికారులు ఇక 2 సంవత్సరాలైనా మీ చేతికి రాలేదు అని అంటే అది మీ ఫెయిల్యూర్, మీ అవసరం. రేవంత్ రెడ్డి అధికారుల మీద నెపం నెట్టేస్తే తాత్కాలికంగా ఏమైనా ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్నారేమో. అంటే ఫెయిల్యూర్, మేము ఫెయిల్ కాలే, వీళ్ళు మంచిగానే చేస్తున్నారు కానీ ఆఫీసర్లు సహకరిస్తారేనంట. అట్లుంటుందా? అసలు మనం ఏం చేస్తున్నాం అనేది లెక్క. ఇది నాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక నాయకుడు తన ఫెయిల్యూర్ను వేరేవారు నెడదామంటే బాధ్యత నుంచి తప్పుకోవడం, నేను ఇంకా నా చేత కాదు అని ఒప్పుకోవడం. ఇది లాంగ్ టర్మ్లో ఆయన పరిపాలన, అసలు ఇప్పటికే ఆయన పరిపాలనకు ఎన్ని మార్కులు వేస్తారంటే అందరూ 10 బిలో వేస్తారు మార్కులు రేవంత్ రెడ్డి పరిపాలనకు. ఇప్పుడు అధికారుల మీద వేసి తప్పించుకుందాం అంటే ఇది కాదు. ఇక్కడ మూడు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ప్రజల అంచనాలు. అంటే ఈ గవర్నమెంట్కి ఓటేసినప్పుడే వాళ్ళు చాలా అంచనాలతో ఓటేసిండ్రు. 2 రాజకీయ వాస్తవాలు. 3వది పరిపాలన ఫలితాలు, ఏమొచ్చినాయి ఫలితాలు. ఈ మూడింటి మధ్య చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ గవర్నమెంట్లో. ఈ 3 ఎక్కడ లెవెల్ కనిపిస్తలేవు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసింది, మధ్యలో రాజకీయ పరిణామాలు, ఇవి ఎక్కడ టాలీ అవుతలేవు. ముఖ్యమైన హామీలు అమలు పూర్తిగా అమలు కాలేదు. మహిళలకు ఇచ్చిన స్కీమ్స్ అమలు కాలేదు, యువతకి ఇచ్చిన హామీలు అమలు కాలేదు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆర్థిక పరిస్థితి, అప్పులు, తర్వాత నిధుల లేమి వల్ల ఏమి చేయలేకపోతున్నామని మీరే చెప్పుకున్నారు. డబ్బులు లేవు, ఏం లేవు చేయనికే. ఢిల్లీ పోతే చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నారని ఇది తీవ్రమైన అసంతృప్తికి గురి చేసింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఇదేదో డ్యామేజ్ కంట్రోల్ పనికొస్తుందని బహుశా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారేమో. కానీ ప్రజల నిరాశకు ఇక్కడ రేవంత్ రెడ్డే కారణం, వాళ్ళ ప్రభుత్వమే కారణం, వాళ్ళ క్యాబినెటే కారణం, వీళ్ళ విధానాలే కారణం. అధికారులతో కాదు. అధికారులు ఎప్పుడు ఉంటారు? అధికారులు మంచి అధికారులు ఉంటారు, చెడ్డ అధికారులు ఉంటారు, పనిచేసే అధికారులు ఉంటారు, పనిచేయని అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరితో పని చేయించుకొని అడ్మినిస్ట్రేషన్ ముందలు తీసుకుపోవడం అనేది మీ బాధ్యత. మీరు అధికారుల మీద వేస్తున్నారంటే ఆ ఫెయిల్యూర్ మీదే. మీరు 100% ఫెయిల్ అయినట్టు మీరే గుర్తించారు. మీ ఫెయిల్యూర్ మీరే. మామూలుగా జనం మీరు ఒక 60% ఫెయిల్ అయినారని అంటున్నారు. మీరు ఆఫీసర్ల మీద వేస్తున్నారంటే మీతో అయిపోయింది, ఇంకేం కాదు, ఇదంతా ఎత్తిపోయిన వ్యవహారం అని. ఇప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్ విశ్వాసం అవసరం. ఆఫీసర్తో పని చేయించుకోవాలంటే అదొక టెక్నిక్ ఉంటుంది, దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారు. మీరు ఆఫీసర్లను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బెదిరిస్తే పనిచేయరు, ప్రేమతో పనిచేస్తారు. మీరు ఆ సిస్టమ్ కూడా ఎక్కడ ఫాలో అవుతలేరు. అధికారుల మీద నెపం వేయడం అంటే
ఎవరు పార్టీ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరు నమ్మరు. సీఎం ఏమైనా నిజాయితీగా ఉన్నాడా చూస్తలేమా ఎన్ని కిరికిర్లు, మొత్తం వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది తెలంగాణలో. ఇక ఇన్ని తప్పులు పెట్టుకొని ఇన్ని వ్యవహారాలు పెట్టుకొని ఇక ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణలో మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. ఎనీవే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారే గమనించడం, దాన్ని పక్కోళ్ళ మీదకి నెట్టడం అనేది వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఏం చెయ్యరన్న దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.